హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి. ఇదిగోండి ఆల్రెడీ 3 బ్లౌజెస్ అనమాట. కటింగ్ అయితే అయిపోయింది. కటింగ్ తీసేటప్పుడే పెడదాం అనుకున్నాను, మర్చిపోయానండి. కటింగ్ అయిపోయి గుర్తొచ్చింది అయ్యో అనుకొని. ఇవేమో లైనింగ్ పీసెస్, ఇవేమో మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇవి శారీస్లో బ్లౌజులేనండి. ఇదిగోండి ఆ 3కి లైనింగ్స్కి 3 బ్లౌజెస్ అనమాట. ఇవి కటింగ్ చేసేసుకొని శుభ్రంగా చక్కగా గమ్ము డబ్బా తెచ్చేసానండి షాప్ దగ్గర నుంచి. ఈ గమ్ అంటించేసుకొని వేస్ట్ అంతా కట్ చేసుకొని చక్కగా వేస్ట్ కట్ చేసుకున్నామంటే పని అయిపోతుందని చెప్పేసి తీసుకొచ్చానండి. నేను ఇంతకుముందు అయితే గమ్ము యూస్ చేసేదాన్ని కాదు. ఎక్కువగా షాప్ దగ్గరే ఉండడం వల్ల అక్కడ గమ్ము అంటించి కటింగ్ చేసుకునే బదులు మిషన్ మీద త్వరగానే స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఇది అదే సింపుల్ అనమాట. కాకపోతే నేను ప్రత్యేకంగా ఈ వీడియో చూపించడానికి గల కారణం ఏంటంటే, ఒక షాపు ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే నేను రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం, ఇంట్లో ఎక్కువ స్పెండ్ చేసినట్టు నాకు అనిపించట్లేదండి. లెగవడం షాపు ఇదేనా లైఫ్ అనిపిస్తుంది. ఎందుకో కొంచెం బోరింగ్‌గా అనిపించింది. సరే ఇంట్లో వాళ్ళతో ఉంటూ, వాళ్ళతో మాట్లాడుతూ కొంచెం కటింగ్ చేసుకుంటే కాసేపు ఇంట్లోనే ఉన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుందని చెప్పి ఈరోజైతే నేను కటింగ్ సెక్షన్ ఇంటి దగ్గరే పెట్టుకున్నానండి. మనకి కూడా ఉంటుంది కదండీ! ఎప్పుడు ఒకటే వర్క్ అంటే కొంచెం ఈ రంజాన్, ఉగాది హడావిడిలో వర్క్ ఎక్కువ ఉండిపోయి మైండ్ అంతా వర్క్ మీదే ఉన్నట్టుగా ఉంది. ఇంకా ఈరోజు లెగిస్తే మార్నింగ్ ఏదోలా అనిపించింది. అబ్బా! రోజు ఇంక మిషనేనా అనిపించినట్టు అనిపించింది. ఇంట్లో వాళ్ళతో అస్సలు ఉండట్లేదు, స్పెండ్ చేయట్లేదని. సరే కదా అని చెప్పేసి ఇంకా ఇవి కటింగ్స్ అయితే వేసుకుంటున్నానండి. అంతే కదా ఫ్రెండ్స్, మన వీడియోస్లో చాలా మోడల్స్ అయితే పెడుతున్నాను. మీకు బ్లౌజ్ కటింగ్స్, ఫ్రంట్స్ కటింగ్, బ్లౌజ్ కటింగ్స్, అంబ్రెల్లా డ్రెస్సెస్ కటింగ్స్ అవన్నీ పెడుతున్నానండి. ఆల్రెడీ నేను మొన్న చాలామంది బ్లౌజ్ స్టిచ్చింగ్ పెట్టమని అడిగితే నేను 3 పార్ట్ల కింద పెట్టాననమాట చాలా క్లియర్‌గా. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. కొంచెం మీరు లైక్ చేయండి. లైక్ చేస్తేనే అవి ఇంకా ఎవరికైనా యూజ్ అవ్వడానికి, ముందుకెళ్ళడానికి బావుంటుంది. నా కష్టానికి కూడా ఫలితం ఉంటుంది. అలాగే డ్రెస్ కటింగు పెట్టమన్నారు. డ్రెస్ కటింగ్ కూడా నేను పెట్టాననమాట. ఇంకా డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఇంకా ఉందండి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. టైము అవ్వక ఈ పండగ హడావిడిలో పడి మీకు తెలుసు కదా, వీడియోలు తీయడం ట్రైపాడ్ పెట్టి తీయడం పర్వాలేదండి. కానీ వాటిల్ని అప్లోడ్ చేసుకునేటప్పటికి చాలా టైం అయితే పడుతుందనమాట. ఇంకా ఈ పండగ హడావిడిలో పడి నేను ఇంకా స్టిచ్చింగ్ చేసిన వీడియోని వాయిస్ ఇవ్వక మీకు అప్లోడ్ చేయలేదు. అది కూడా చేస్తాను. చాలా సింపుల్‌గా కటింగ్ అయితే మీకు ఎంత నీట్‌గా, సింపుల్‌గా నేను అర్థమయ్యేలా చెప్పానో అంతే సింపుల్‌గా డ్రెస్ కూడా స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఆ వీడియో మీ దాకా వస్తే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంత సింపుల్‌గా డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకోవడం అని అనుకుంటారు. కొత్తవారు కూడా స్టిచ్చింగ్ చేసుకుంటారు. మ్యాక్సిమం ఈరోజు కొంచెం ఈ బ్లౌజులు అయితే ఈ 4 బ్లౌజెస్ అయితే అర్జెంట్ అండి. ఇవి 3 కల్లా, ఆఫ్టర్‌నూన్ 3 కల్లా ఇచ్చేయాలి. సరే ఒక 10 వరకు ఇంటి దగ్గరే టైం స్పెండ్ చేయొచ్చు. ఇవన్నీ లైనింగ్‌లో అతికేసుకొని వేస్ట్ కట్ చేసుకుంటే వెళ్ళగానే కుట్టేసుకోవచ్చు అని ఒక ధైర్యంతో నేనైతే ఇంక ఇంటి దగ్గరే కటింగ్ అయితే పెట్టుకున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మ్యాక్సిమం ఈవినింగ్‌కి ఖాళీ అయితే ఆ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి రిఫుల్ హ్యాండ్స్ అనమాట. రెక్కల చేతులు ఉన్నాయి కదా! 2 లేయర్స్ అనమాట. ఇది కూడా స్టిచ్చింగ్ చేయాలి. కుదిరితే ఇది కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు వీలుంటే హ్యాండ్స్ డిజైన్ అయితే పెడతాను. సింపుల్‌గా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడం ఎలాగో నేను ఇప్పుడు మీకు పెడతానండి. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు వీడియో ఆన్ చేసినమ్మటే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా కష్టానికి ఫలితం అప్పుడే దక్కుతుంది. నేను ఎంత చేసినా సరే అవి అక్కడే ఆగిపోతున్నాయి. మీరు నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.